సదాశివపేటలోని తన చారిటీ సిటీ భూ సమస్యలపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. త్వరలోనే తన చారిటీ సిటీని పునః ప్రారంభిస్తామన్న కేఏ పాల్. मैडम ఈ రోజు మొట్టమొదటిసారిగా నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చినట్లు గుర్తు. సంగారెడ్డి రెస్పెక్టెడ్ కలెక్టర్ మేడంను కలవడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న అవినీతిని ఎక్స్పోజ్ చేశాను. నేను ఏ విధంగా అమెరికాలో సొసైటీ పెట్టి నాకు వచ్చిన డబ్బు, స్పీచ్ ఇస్తే 42 కోట్లు, పెద్ద కాన్ఫరెన్స్లో 2,75,000 కోట్లు వచ్చిన డబ్బుతో, సొంత డబ్బుతో ఇండియాలో సొసైటీ పెట్టి సదాశివపేటలో దాదాపు 1,200 ఎకరాల్లో 2 ప్లేసుల్లో కలిపి చారిటీలు ఏ విధంగా పెట్టాం. ఈ చారిటీ సిటీని ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు, క్యాబినెట్ మినిస్టర్స్, స్పీకర్ బాలయోగి లాంటి వారు, గవర్నర్లు ఎంతమంది విజిట్ చేశారు. ఇక్కడ దాదాపు 53,000 మంది అనాథులను, వితంతువులను ఉచితంగా పోషించడం జరిగింది. ₹1 తీసుకో. మరి ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? 2 కారణాలు. ఒకటి, నా చారిటీకి ఉన్న పర్మిషన్స్ ఈ దుష్టులు, దుర్మార్గులు, పాత రాజకీయ నాయకులు క్యాన్సిల్ చేయడం. 2, ఇక్కడ ఇల్లీగల్గా కొంతమంది నా సొసైటీ ల్యాండ్స్ని అమ్మి నా మిత్రుడు, మా చారిటీ సిటీ మేనేజర్ మోహన్ దాస్ మీద ఫిజికల్ అటాక్ చేస్తే ఎస్పీ రూపేష్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను. 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ అండి. ఇదిగోండి వీడియో. 307 పెట్టకుంటే ఏయో కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదు, అది కూడా చెప్పాను. 120 మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లు ఈరోజు నాతో ఉన్న టీంలో ఒకరు 94లో ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ కలెక్టర్ రోషే గారు ఈరోజు మా పార్టీలో మెంబరు. చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యి మన జగ్గారెడ్డి గారు వచ్చి ఆయన ముందు నిలబడి వందనాలు చెప్పారు. నేను అడిగాను, మీకు జగ్గారెడ్డికి కనెక్షన్ ఏంటి సార్ అంటే, అరే నేను సార్ పెద్ద ఆయనండి, సార్ ఇక్కడ కలెక్టర్గా చేశారు సంగారెడ్డిలోని. అలాగే వెంకటేశం 2005 నుంచి 8 కలెక్టర్. పాల్గారే నా ఇన్స్పిరేషన్ అని ప్రాపర్టీలు కాపాడారు. మేడంకి ఒక సుప్రీంకోర్టు సైటేషన్ ఇచ్చాం ఇక్కడ ఇప్పుడున్న కలెక్టర్ మేడంకి. ఏమని? డబల్ రిజిస్ట్రేషన్ అయిన కలెక్టరే క్యాన్సిల్ చేయొచ్చు, గవర్నమెంట్కి పవర్స్ ఇచ్చారు సుప్రీంకోర్టు వాళ్ళు. దాదాపు ఒక 17 నుంచి 30 ఎకరాలు డబల్ రిజిస్ట్రేషన్ అయ్యాయి. అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అక్టోబర్ 2 లోపుని. ఎవరైనా సొసైటీ ల్యాండ్ నా తరపుని మేము బంధువులు వండి, మిత్రులు వండి, కోఆర్డినేటర్లు వండి అని నా ఫోటో చూపించి ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తే మీరు కొనకండి. కొనడానికి ప్రయత్నించి కొంటే రూపాయి మీకు మిగలదు. ఎవరైనా ఇలాంటి వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తే నేను 3rd బటన్ నొక్కి రాజశేఖర రెడ్డిని 7గురిని పైకి ఎలాగ పంపించానో ప్రాపర్టీలు దోచుకునే వాళ్ళని మిమ్మల్ని కూడా పైకి పంపిస్తా. కమాన్, ఖబర్దార్. నేను సంగారెడ్డిలో మీ పిల్లల భవిష్యత్తుకు ఉచితంగా నేను చారిటీలు చేస్తున్నాను సార్, థ్యాంక్ యూ అని ఇప్పుడు మిత్రులు ఏ విధంగా ప్రేమతో, పేర్లు కూడా వారికి తెలియదు, గౌరవించారు. ఎందుకు? నేను చేస్తున్న చారిటీలు బట్టి. కనుక రేవంత్ రెడ్డి తమ్ముడు, ఏది ఆ లెటరు మేడం కలెక్టర్కి ఇచ్చాం. ఎందుకంటే తమ్ముడు రేవంత్ రెడ్డి 3 రోజులైంది అమెరికా నుండి, విదేశాల నుండి తిరిగి వచ్చి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు.
డిసెంబర్ 3లో రేవంత్ రెడ్డి తమ్ముడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ కలిసినప్పుడు, సార్ నేను ముఖ్యమంత్రి అయితే సమిట్ పెడదాం, జాబులు తెద్దాం, కంపెనీలు, శాంతి సభలు, చాలా కృషి చేశాను. నా వంతు దేవుడు ఆయన ముఖ్యమంత్రి చేశాడు, చాలా సంతోషించాను. ఫోన్ కావాలా? నా ఫోన్ ఒకటి అర్జెంట్. నెల అయింది రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అయ్యి. నెలకొక ట్రిప్ వేద్దాం, నెలకొక 10-20 కంపెనీలు తీసుకొద్దాం. ఎందుకంటే ప్రపంచంలో 2891 మంది బిలియనీర్లు, నన్ను తెలియని వారు ఒక్కరు లేరు. ప్రధానమంత్రినేనా తెలియదు కానీ అందరికీ నేనంటే గౌరవం, అందుకే లక్షల కోట్లు ఇచ్చారు. కానీ ఎందుకో ఆ రేవంత్ రెడ్డితో ఉన్న చుట్టుపక్కల ఉన్న మిత్రులు ఇప్పుడు ఫోన్ ఆన్సర్ చేయొద్దు, వెళ్ళొద్దని. మరి జైపాల్ రెడ్డి అంటారు మీరు నాకు ఇన్విటేషన్ పంపలేదని. జైపాల్ రెడ్డి నెంబర్ 87900009కి ఈ ఇన్విటేషన్ పంపించాం, మీడియా మాధ్యమంగా చెప్తున్నాం. అది సీఎం జైపాల్ రెడ్డి, ఇంకో నెంబర్ ఉంది, అది సీఎం ఆఫీస్కే డైరెక్ట్గా సీఎం గారి అసిస్టెంట్ జైపాల్ రెడ్డికి పంపించాను. అలాగే డోంట్ డిస్టర్బ్, లేటుగా రావడం తప్పు. వీళ్ళంచు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నువ్వు బెస్ట్ సీఎం అవుతావు, లేదా నువ్వు వరస్ట్ సీఎం అవుతావు. అక్టోబర్ 2ని సమిట్ పెడదామని నువ్వు వీడియో ఇచ్చావు. నీ చీఫ్ సెక్రటరీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ ఉంటుండగే ఎంతో ఎంజాయ్ చేశాను జనవరిలో నువ్వు వీడియో ఇచ్చావని. ఎంతమంది పెద్దోళ్ళతో మీటింగ్ పెట్టానో నీకు అక్టోబర్ 2ని చూపిస్తా. నీ చుట్టూ ఉన్న పిశాచికులు లేదా నీకు ఇచ్చిన సలహాదారులు నిన్ను రాష్ట్రాన్ని బాగు చేయకుండా పాడు చేస్తున్నారు. 9 నెలలు అయింది నువ్వు సీఎం అయ్యి. ఏం తీసుకొచ్చావు? కంపెనీలు, దాదాపు 60 లక్షల మంది నిరుద్యోగులు, ఉద్యోగాలు ఇవ్వగలవా? రుణమాఫీ చేయగలవా? 7.5 లక్షల కోట్లు కేసీఆర్ చేసిన అప్పును నువ్వు తీర్చగలవా? వడ్డీ కట్టలేకపోతున్నాను నువ్వే చెప్పావు. నీతో నేను అండగా ఉన్నాను అని చెప్పాను. ఈరోజు కూడా నువ్వు అంటే నాకు ఇష్టం కనుక ఓపెన్గా చెప్తున్నాను. లేకపోతే ఓటుకు నోటు కేసు ఎప్పుడో బెయిల్ క్యాన్సిల్ చేసి మీ తండ్రి కొడుకులు ఇద్దరిని జేపీ నుంచి అనేకులు అన్ని పార్టీల నుంచి ఢిల్లీ వచ్చారు ఆగస్టు 8ని. అది నేనంటే గౌరవం. అందుకనే నన్ను నేను తగ్గించుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మిమ్మల్ని పిలిచి ఈ సత్యం మీరు చెప్పాలని. ఎందుకంటే ₹1 ఎకరం 5 కోట్లు అవ్వాలా? నాకు పవర్ అయినా రావాలి, రేవంత్ రెడ్డి తమ్ముడు నాతో పనైనా చేయాలి. ఏం లేదు, నెలకు 3 రోజులు వస్తే చాలు, రాష్ట్రం అప్పు తీర్చేస్తాం, 5 ఇయర్స్లో అభివృద్ధి చేసేస్తాం. లేదా అక్టోబర్ 2 ఆయన రాకపోతే ప్రజాశాంతి పార్టీ కార్యాలయాలన్నీ ప్రతి జిల్లాలో ఓపెన్ చేసి అద్భుతమైన మెజారిటీతో 54 సంవత్సరాలు కాంగ్రెస్ని చూశారు. అదానీ అంబానీలు బిలియనీర్ చేసింది. బీజేపీని 15 సంవత్సరాలు చూశారు. కేసీఆర్ను 10 సంవత్సరాలు చూశారు. ఒక్క 5 సంవత్సరాలు కేఏ పాల్ని సీఎం చేయండి, ఒక్కరు కన్నీళ్ళు పెట్టుకోరు. అంతే, మీరే డిసైడ్ చేయండి. మీరు వద్దన్నారని బాబు మోహన్ వరంగల్లో మేము నిలబెట్టలా. నేను సికింద్రాబాద్లో నిలబడతానంటూ వద్దన్నారు రేవంత్ రెడ్డి తమ్ముడు. నేను కంటెస్ట్ చేయలేదు ఎంపీగా. ఆయన మీద ఉన్న గౌరవంతో సత్యాలు బయట పెట్టకపోతే కనీసం బిగ్ టీవీ ద్వారానే ఆయన వాచ్ చేస్తాడు కదా ఈవినింగ్. అర్థమైందా? సో తత్మా ఛానల్స్ కూడా ఫుల్ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. ఇది ఎడిట్ చేయకుండా ఒక ½ అన్ అవర్ ఇవ్వండి రా బాబు ఓనర్స్, మీరు బాగుపడతారు. కంపెనీలు వస్తాయి, లేదా మీ 100 కోట్లు 10 కోట్లు అయిపోద్ది, మీ ₹1 ఎకరం 10 లక్షలు అయిపోద్ది. అప్పుడు కేఏ పాల్ని గుర్తించుకుంటారు. ఏడిది ఈయన చెప్పినవి అన్నీ 100లో 100 జరిగాయని మీ అందరికీ తెలుసు, నా మీడియా మిత్రులకు తెలుసు. ఇప్పుడు తెలంగాణకు 31,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి అదేదో శ్వేతపత్రం చెప్పు బాబు, ఎక్కడి నుంచి తెచ్చాను? నేను ఎలాగా 62 బిలియన్లు ఎక్కడి నుంచి తెచ్చానని కోర్టులో ఇచ్చాను, ఏపీ హైకోర్టులో. స్టీల్ ప్లాంట్ ఆపాను, ఎలాగ 8,000 కోట్లు డొనేట్ చేస్తాను, ఎక్కడి నుంచి ఇస్తానన్న తర్వాత కన్విన్స్ అయ్యి ఏప్రిల్ 25ని కోర్టు 6లో ఆనరబుల్ జస్టిస్ శేషాసాయి గారు స్టే ఆర్డర్ ఇచ్చారు. మీరు ఎక్కడి నుంచి ఏం తెచ్చారో చెప్తే నేను సంతోషిస్తాను. ఓకే, మీరు 31,000 కోట్లు తెచ్చారంటున్నారు, నేను 3,10,000 కోట్లు తెస్తాను విత్ ఇన్ 1 ఇయర్లో.
1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తేకపోతే 1,00,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే 100 కంపెనీలు తేకపోతే అక్టోబర్ 2న ఆయన వచ్చి సెప్టెంబర్ 1న ఆయన లెటర్ ఇచ్చి డిసెంబర్ 31 లోపున తేకపోతే ఈ ఛారిటీలన్నీ డొనేట్ చేసి పడేస్తాను గవర్నమెంట్కే. వాళ్ళు ఎందుకు దోచుకోవడం, నేనే ఇచ్చేస్తాను. అలా కాదు, రేవంత్ రెడ్డి దోచుకుంటున్నారు నా చారిటీ, అంత ధైర్యం లేదు. అలాంటి ఈవిల్ మనిషి కాదు ఆయన. పాపం ఒత్తిడి వల్ల ఏదో ఇది తప్ప ఆయన డిప్రెషన్లో ఉంటే ప్రేయర్ చేశాను నెత్తిమీద చేయ సెక్రటరేట్లో జనవరి 29. ఎందుకంటే సీఎం అంటే చిన్న మాట, 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. దాదాపు 1,200 ఎకరాలు మేము కొన్నామండి. ఇంకా కొంతమంది రామచంద్ర లాంటి వాడికి చాలా డబ్బులు అడ్వాన్స్ ఇచ్చాం. ఆయన 100 కోట్లు ఎంతో దోచుకున్నారని తెలిసా. నేను ఇంతవరకు హ్యాండ్ పెట్టలేదు, ఈరోజు స్టార్ట్ చేశా. నేను ఒక 3 బట్టలు ఉంటాయి నాకు, అమెరికన్ బట్టను, దేవుడి బట్టను, నా బట్టను. ఈ మూడిట్లో ఏ వాడినా వాళ్ళు పైకి పోతారు. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది చారిటీస్కి. ఒక 50-60 ఎకరాలు డబుల్ రిజిస్ట్రేషన్ అయిందట. నేను స్టార్ట్ చేశాను. అక్టోబర్ 2 లోపుని మేడం క్లారిటీ ఇచ్చేసి అన్ని సాల్వ్ చేయగలరని నాకు పూర్తి నమ్మకం. రూపేష్ గారు ఎస్పీ గారు కూడా యాక్షన్ తీసుకొని 307 ఎఫ్ఐఆర్ పెట్టకపోతే నేనే కోర్టు డైరెక్షన్ రప్పించి ఆయన ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టలేదని ఆయన మీద కూడా నేను కోర్టుకి వెళ్తున్నాను. ప్రతిదీ ఆర్గ్యూ చేసి ఎవరిని స్పేర్ చేయను. మీకు తెలుసు కదా, రాజశేఖర రెడ్డిని, సోనియా గాంధీనే వదల్లా. ఈ చిన్న చిన్న వాళ్ళు నేను ఎక్కడ వదులుతాను. నాకు 120 రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు నా టీం మెంబర్స్ ఈరోజు, ఇంక్లూడింగ్ రోషయ్య గారు రిటైర్డ్ ఐఏఎస్ చనిపోయినంత వరకు మాతో ఉన్న ఐఏఎస్ రిటైర్డ్ రోషయ్య గారు ఇక్కడ కలెక్టర్ నిన్న రాత్రి మాట్లాడారు నాతో. సో ఐ నో ద లా, ఐ నో హౌ టు ఆర్గ్యూ అండ్ ఐ నో హౌ టు గెట్ జస్టిస్ డన్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ 4 crore, ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 6 crore, ఫర్ ద 150 crore ఇండియన్. దట్స్ మై గోల్ అండ్ థ్యాంక్ యూ. ఎందుకంటే మీ పిల్లల్ని చదివించారు, మీ బంధువులు చదివించారు, ఇప్పుడు చదివించలేకపోతున్నా. ఇన్వెస్ట్మెంట్స్ తేవాలంటే సీఎం అయినా సంతకం పెట్టాలి, లేదా నా ఎఫ్సిఆర్ఏలైనా ఈ బీజేపీ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. అందుకే నేను బీజేపీకి మద్దతు ఇవ్వట్లేదు. మోదీ గారికి 2014లో 18 రాష్ట్రాల మద్దతు ఇచ్చా, అందరినీ గెలిపించాం, రాత్రి పగలు తిరిగాం. ఆయన మాట ఇచ్చిన మాట తప్పారు. ఇప్పుడు అమిత్ షా గారు, రూపాల గారు మేము చేస్తాం అంటున్నారు. వెరీ గుడ్ అన్నాను. అక్టోబర్ 2 స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే సొసైటీకి అనుకూలంగా ఉంటారో ఆ పార్టీకి నేను అనుకూలంగా ఉంటాను. లేదంటే అక్టోబర్ 2 నుంచి దుమారం లేపి ఈ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, మధు యాస్కి లాంటి వాళ్ళు, మన బీసీలు, కాపులు, దళితులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరూ ఏకమైపోతే ఈ రెడ్లు, ఆ 3% ఉన్న వాళ్ళు, 5% ఉన్న వీళ్ళు ఎంతకాలం మనల్ని పీడిస్తారు? అర్థమైందా? నేను స్టార్ట్ చేశాను అంటే ఇలగలగా ఉండదు. వాళ్ళు ఎన్ని ఈవీఎంలు మార్చిన ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ తీసుకొస్తారు. అది కూడా తెలంగాణ ఏపీ హైకోర్టులో నాకు నెక్స్ట్ వెన్స్డే ఆర్గ్యుమెంట్స్, ఆ తర్వాత సుప్రీంకోర్టు. సెప్టెంబర్ 1 లోపుని లెటర్ ఇవ్వాలి. అక్టోబర్ 1, 2, 3 ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అమెరికా రావాలి. 3 days నా ఖర్చులతో. ఆయన టీము 5 members 10 members వస్తారో, స్పెషల్ ఫ్లైటా, ఎమిరేట్స్ ఫ్లైటా, మంచిగా లాస్ ఏంజలస్లో సమిట్కి నేను తీసుకెళ్తాను. వారిని ఈరోజు రేపు ఎప్పుడు కలమంటే అప్పుడు కలుస్తాను. రాని పక్షాన్ని చూస్తారు కదా, ఏ బటన్ నొక్కుతాననేది ఇప్పుడు మీకు చెప్పిస్తే ఎలాగా? 3 బటన్లు నొక్కుతానేమో, 1 బటనే నొక్కుతానేమో. ఆయన మాజీ ముఖ్యమంత్రి అవుతారేమో. ఆయన తీసుకున్న స్టెప్ను బట్టి నేను స్టెప్స్ తీసుకుంటాను. సామదాన భేద దండోపాయాలు నేను నేర్చుకుని, రాజశేఖర రెడ్డి నా పాద పూజ చేశారు. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా ఎంతో గౌరవించారు. మీరు రిపోర్ట్ చేశారు. 2005 డిసెంబర్ 13 శిల్పకళా వేదికలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన, గవర్నర్ సింధే, వీళ్ళందరూ నేను వెళ్ళిన దాకా వెయిట్ చేశారు అక్కడ.